ఏఐ ఏజెంట్లు. మీ మాట ఈ మధ్య బాగా వింటున్నాం కదా. చాలా పనులు అవే చేసేస్తాయంట. అవును, టెక్ వరల్డ్లో ఇదో పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు. అసలివి ఏంటి అంటే ఎలా పనిచేస్తాయి? ముఖ్యంగా ఆమ్, కోడింగ్ అస్సలు రాని వాళ్ళు కూడా వీటిని తయారు చేయగలరా? మంచి ప్రశ్న. ఖచ్చితంగా చెయ్యొచ్చు. అదే ఈరోజు మనం చూద్దాం. అవును. వాటి బేసిస్పై అసలు ఏఐ ఏజెంట్లు అంటే ఏమిటి, మామూలు ఆటోమేషన్కి దీనికి తేడా ఏంటి, ఇంకా అంటే మేక్.com, N18, మొమెంట్ ఏఐ లాంటివి వాడి కోడింగ్ లేకుండా ఎలా చెయ్యొచ్చు, ఇవన్నీ చూద్దాం. ఆసక్తికరంగా ఉంది. ఆ, కొంచెం బిజినెస్ యాంగిల్ కూడా ఉంటుందా ఇందులో? తప్పకుండా లైట్గా టచ్ చేద్దాం దాన్ని కూడా. సరే, ఫస్ట్ థింగ్ ఫస్ట్. అసలు ఏఐ ఏజెంట్ అంటే సింపుల్గా ఏంటి? ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక పని అప్పగిస్తే దాని గురించి అదే ఆలోచించి ఒక ప్లాన్ వేసుకుని అవసరమైన పనులు చేసే ఒక సిస్టమ్ అనమాట. అంటే అది ఆలోచిస్తుందా? అవును, ఏఐ మాస్టర్ చెప్పినట్టు అదొక డిజిటల్ ఇంటర్న్ లాంటిది. మనం సూచనలిస్తే పాటిస్తుంది. ఇంకా ఫ్యూచర్ పీడియా ప్రకారం అది బయట టూల్స్ వాడగలదు, అంటే వేరే యాప్స్ లాంటివి. ఓ. అంతేకాదు, పరిస్థితులు మారితే దానికి తగ్గట్టు అడ్జస్ట్ కూడా చేసుకుంటుంది. ఆ, అచ్చా. అంటే మామూలు ఆటోమేషన్ లాగా కాదు. అది జస్ట్ మనం చెప్పిన స్టెప్స్ చేస్తుంది అంతే కదా. ఉదాహరణకి రోజూ పొద్దున్నే వెదర్ రిపోర్ట్ ఈమెయిల్ చేయడం లాంటిది. కరెక్ట్. మీరు చెప్పింది ఆటోమేషన్. ఏ తర్వాత బి, బి తర్వాత సి, ఫిక్స్డ్. కానీ ఏఐ ఏజెంట్ అలా కాదు, డైనమిక్. ఫ్యూచర్ పీడియా ఒక మంచి ఉదాహరణిచ్చింది. ఏంటది? మనం దాన్ని ఈరోజు గొడుగు పట్టుకెళ్లాలా ఆ, అని అడిగామనుకోండి, ఆ, అది ఊరికే సమాధానం ఇవ్వదు. వెదర్ డేటా చెక్ చేస్తుంది, పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. అవును, వర్షం పడే సూచనలున్నాయి అని కారణంతో సహా చెప్తుంది. అంటే అది రీజనింగ్ చేస్తోందనమాట. వావ్, అదిరిపోయింది. మరి ఇలాంటి ఒక ఏజెంట్ వెనుక అంటే దాని మెయిన్ పార్ట్స్ ఏముంటాయి, ఎలా పనిచేస్తుంది? మ్మ్. ఫ్యూచర్ పీడియా ప్రకారం 3 ముఖ్యమైన భాగాలుంటాయి. ఒకటి బ్రెయిన్, అంటే మెదడు. బ్రెయిన్ అంటే? అంటే చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLM. ఇవి ఆలోచించడం, ప్లాన్ చేయడం లాంటివి చేస్తాయి. ఓకే. రెండోది? రెండోది మెమరీ, జ్ఞాపకశక్తి. పాత సంభాషణలు గుర్తుపెట్టుకోవడం లేదా అవసరమైన సమాచారాన్ని డాక్యుమెంట్స్ నుంచో డేటాబేస్ నుంచో తీసుకోవడం. ఆ, అర్థమైంది. మరి మూడోది? మూడోది టూల్స్, అంటే సాధనాలు. ఇవి బయట ప్రపంచంతో కలెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఓ, ఈ టూల్స్ లేకపోతే అది కేవలం ఆలోచిస్తుందంటేనా, బయట పనులు చేయలేదా? నిజమే. ఈ టూల్స్ వల్లే అది వెబ్ సెర్చ్ చేయడం గానీ, ఈమెయిల్ పంపడం గానీ, క్యాలెండర్లో ఈవెంట్ క్రియేట్ చేయడం గానీ ఇలాంటి పనులు చేయగలదు. అంటే వేరే సాఫ్ట్వేర్లతో మాట్లాడటం లాంటివా? ఏపీఐలను వాడతాయా? ఎగ్జాక్ట్లీ. ఏపీఐ అంటే సింపుల్గా వేరే సాఫ్ట్వేర్తో మాట్లాడటానికి ఒక గేట్వే లాంటిదన్నమాట. ఈ బ్రెయిన్, మెమరీ, టూల్స్ ఇవన్నీ కలిస్తేనే ఏజెంట్ అసలైన పనులు చేయగలుగుతుంది. చాలా బాగుంది. మరి ఇదంతా కోడింగ్ లేకుండానే చేయొచ్చా అంటున్నారు కదా. మేక్.com గురించి చెప్పారు కదా, అది ఎలా పనిచేస్తుంది? అవును, అక్కడికే వస్తున్నా. మేక్.com, N18, మొమెంట్ ఏఐ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక ఇది చాలా ఈజీ అయిపోయింది. ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్లిస్తాయి. అంటే స్క్రీన్ మీద బాక్సులను లాగి వదలడం ద్వారా ఏజెంట్ను కట్టేయొచ్చన్నమాట. మేక్.comతో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఏజెంట్ చేశారు. అది టెలిగ్రామ్ ద్వారా మనం అడిగిన ప్రశ్నలకు జవాబిస్తుంది, గూగుల్ క్యాలెండర్ చూసి మన డే ప్లాన్ చేస్తుంది, జీమెయిల్లోని మెయిల్స్ సమ్మరీ చెప్తుంది. అబ్బా, నాకు కూడా కావాలంటది. అంటే అందులో టూల్స్ లాంటివి ఏమేం వాడారు? అందులో క్యాలెండర్ టూల్, జెమినీ, LLM, టెలిగ్రామ్ టూల్ వాడారు. మధ్యలో రూటర్ అని ఒకటుంటుంది, అది పనిని ఎటు పంపాలో డిసైడ్ చేస్తుంది. ఇంకొకటి టెక్స్ట్ అగ్రిగేటర్ అని, అది సమాచారాన్ని ఒకచోట చేర్చి మనకు పంపుతుంది. ఇంట్రెస్టింగ్. సరే, ఇది వ్యక్తిగత పనుల కోసం. మరి కొంచెం కాంప్లెక్స్ పని అంటే బయట డేటా, వాతావరణం, లొకేషన్ లాంటివి వాడి సలహాలు ఇచ్చే ఏజెంట్ N18లో చూద్దామా? ఫ్యూచర్ పీడియా చెప్పిన ట్రయల్ రికమెండేషన్ ఏజెంట్ గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. అది N18లో మంచి ప్రాక్టికల్ ఉదాహరణ. అది ఏం చేస్తుందంటే మనం సెట్ చేసిన టైంకి మన క్యాలెండర్ చెక్ చేస్తుంది. ఆ, ఆ రోజు ఖాళీగా ఉంటే వెంటనే వెదర్ ఏపీఐని పిలిచి వాతావరణం ఎలా ఉందో చూస్తుంది. మనం గూగుల్ షీట్స్లో రన్నింగ్ ట్రైల్స్ లిస్ట్ పెట్టుకుంటే దాన్ని కూడా చూస్తుంది. ఓకే.
వీటన్నిటినీ అనలైజ్ చేసి ఆ రోజు రన్నింగ్కి వెళ్ళడానికి ఏ ట్రైల్ బెస్ట్, వాతావరణం బాగుందా లేదా అని రికమెండ్ చేసి మనకు ఈమెయిల్ పంపుతుంది. గ్రేట్. అంటే ఇక్కడ చాలా టూల్స్ వాడుతున్నాం. క్యాలెండర్, వెదర్ ఏపీఐ, గూగుల్ షీట్స్, జీమెయిల్. అవును. ఎన్ఈ10లో ప్రతి స్టెప్ని ఒక నోడ్ అంటారు. ఇందులో ఏఐ ఏజెంట్ నోడ్ ఉంటుంది. దానికి మనం ఎల్ఎల్ఎంని, మెమరీని, కావలసిన టూల్స్ని కనెక్ట్ చేస్తాం. మరి ఏఐ మాస్టర్ చెప్పిన మొమెంట్ ఏఐ యూట్యూబ్ అసిస్టెంట్ కూడా ఎలాంటిదేనా? అది డ్రాగ్ అండ్ డ్రాపేనా? చాలా వరకు అలాంటిదే. మోమెంట్ ఏఐ కూడా విజువల్ ఇంటర్ఫేస్ ఇస్తుంది. ఆ ఏజెంటీ యూట్యూబ్ ఛానల్ డేటాను ఏపీఐ ద్వారా తెచ్చుకొని వీడియోలకు టైటిల్సు, స్క్రిప్ట్ ఐడియాలివ్వడం, థంబ్నెయిల్స్ జనరేట్ చేయడానికి డాలీ లాంటి టూల్స్ వాడటం ఇలాంటివి చేస్తుంది. అన్నీ బాగున్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ వాడటం తేలికే అనిపిస్తోంది. కానీ ఏజెంట్ని కరెక్ట్గా బాగా పనిచేసేలా చేయాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఏవి ముఖ్యమైనవి? మంచి పాయింట్. ఉన్నాయి. ముఖ్యంగా 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రాంప్ట్స్. ప్రాంప్ట్స్. అవును, మనం ఏజెంట్కిచ్చే సూచనలు, సిస్టమ్ ప్రాంప్ట్, టాస్క్ ప్రాంప్ట్ చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా ఉండాలి. అప్పుడే అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎంత తేడా వస్తుంది ప్రాంప్ట్ సరిగ్గా లేకపోతే? చాలా తేడా వస్తుంది. ప్రాంప్ట్ ఎంత బాగా రాస్తే ఏజెంట్ అంత స్మార్ట్గా మనకు కావాల్సినట్టు పనిచేస్తుంది. రెండోది, ఫ్యూచర్ పీడియా చెప్పినట్టు మొదట్లోనే పర్ఫెక్ట్ ఏజెంట్ కట్టాలని చూడకుండా మినిమం పనిచేసే సింపుల్ వర్షన్ ఎంవీపీతో స్టార్ట్ చేయడం బెటర్. అంటే సింపుల్గా మొదలుపెట్టి మెల్లగా ఇంప్రూవ్ చెయ్యాలా? అవును. ఫస్ట్ అది కోర్ టాస్క్ చేస్తోందా లేదా చూడాలి. తర్వాత మెల్లగా ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. అర్థమైంది. అర్సినీ షటోకిన్ కూడా చెప్పారు కదా, క్లయింట్స్ టెక్నాలజీ గురించి పెద్దగా పట్టించుకోరు, రిజల్ట్స్ గురించే చూస్తారని. నిజమే. వ్యాపారాలకు కావాల్సింది రిజల్ట్. ఆ ఏజెంట్ వెనుక ఏం టెక్నాలజీ ఉందనేది వాళ్లకంత ముఖ్యం కాదు. అందుకే అర్సని ఏం చెప్పారంటే, మొదట స్పెసిఫిక్ క్లయింట్స్ కోసం కస్టమ్ ఏజెంట్లు హారిజాంటల్ చేసి, అనుభవం వచ్చాక అప్పుడు రీయూజబుల్ ఏజెంట్లు వర్టికల్ డెవలప్ చేయడం మంచిదని. అంటే ఒకే రకమైన ఏజెంట్ని చాలామందికి అమ్మడం అన్నమాట వర్టికల్ అంటే. అంతే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఏజెంట్ బిల్డింగ్ అనేది ఒక ఇటరేటివ్ ప్రాసెస్. అంటే ఒకేసారి అయిపోదు. రిపీట్ చేయాలా? అవును. మొదటి వర్షన్ రిలీజ్ చేశాక అది ఎలా పనిచేస్తుందో మానిటర్ చేయాలి, క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, డేటా చూడాలి, దాని ఆధారంగా మార్పులు చేసుకుంటూ మెరుగుపరుస్తూ ఉండాలి. ఓకే, అర్థమైంది. సో మొత్తం మీద చూస్తే ఏఐ ఏజెంట్లనేవి ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. Make.com, NATN లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల కోడింగ్ తెలియని వాళ్ళు కూడా పవర్ఫుల్ ఏజెంట్స్ క్రియేట్ చేయగలరు. కరెక్ట్. ఎల్ఎల్ఎంల మెదడు, మెమరీ, బయట టూల్స్ ఇవన్నీ వాడుకుని డైనమిక్గా పనులు చేయగలవు. బావుంది. అయితే ఇక్కడొక ఆలోచనొస్తుంది. ఇప్పుడు ఇలాంటి బేసిక్ ఏజెంట్లను కట్టడం ఈజీ అవుతుంది కదా? అవును. మరి అసలైన విలువ ఎక్కడుంది? ఆ టెక్నాలజీని నిర్మించడంలో ఉందా? లేక కరెక్ట్ ప్రాబ్లంని గుర్తించి దానికి ఈ ఏజెంట్తో సొల్యూషన్ కనుక్కోవడంలో ఉందా? లేక వీటిని బిజినెస్లో సరిగ్గా ఇంటిగ్రేట్ చేయడంలో ఉందా? లేక ఏదైనా పూర్తిగా కొత్త దాంట్లో ఉందా? మంచి ప్రశ్న. ఆలోచించాల్సిన విషయమే. టెక్నాలజీ కంటే దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం కాబోలు. బహుశా. దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి.